నా బర్త్‌డేకి అక్కకి డ్రెస్ తీసుకున్నావు. ఇప్పుడు అక్క బర్త్‌డే కదా! నాకు కూడా కొత్త డ్రెస్ తీసుకోవాల్సిందే అని అంది ఆద్య. నేనేమన్నానంటే, "నీ బర్త్‌డే దసరా అప్పుడొచ్చింది కదమ్మా! అందుకే పండగనే అక్కకి కొత్త డ్రెస్ తీసుకున్నా" అని చెప్తే, "ఇప్పుడు కూడా పండగేనమ్మా" అంది. "ఏం పండగమ్మా?" అంటే, "శివరాత్రి కదా! అందుకే నాకు కూడా కొత్త డ్రెస్ తీసుకోవాల్సిందని" ముద్దు ముద్దుగా అడిగిందండి ఆద్య. అయినా నాకు కూడా ఒకటి ఇష్టమండి. ఏంటంటే ఉన్నది ఇద్దరు. ఆ ఇద్దరిని ఏ రోజు కూడా ఒక్కరినే స్పెషల్‌గా చూడటం నాకిష్టం ఉండదు. ఎవరి బర్త్‌డే అయినా ఇలా ఇద్దరికీ డ్రెస్ కొంటాము. ఇంకా చాక్లెట్స్ కూడా ఈరోజు మా అక్క బర్త్‌డే అని వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా చాక్లెట్స్ పంచిద్ది వాళ్ళ అక్కతో పాటు. అందుకే ఇద్దరికీ కొత్త డ్రెసెస్ తీసుకొని షాప్ ముందే ఇలా కోన్ పెట్టించాను. ఇద్దరికీ 5 మినిట్స్‌లో పెట్టేసాడండి. ఇలా 2 చేతులకి 200 తీసుకున్నారు. 5 నిమిషాల్లో 200 సంపాదించాడండి. మంచి బిజినెస్ కదా! సరే అక్కడి నుండి చాక్లెట్స్ కొనడానికి వచ్చాము. వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు. నాకు ఈ కేక్స్ చూస్తుంటే కళ్ళకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. వీటిని పిల్లలకి పెట్టాలంటే భయం వేస్తుందండి. జలుబు, దగ్గులు వస్తాయని. ఇంకా ఆహార ఆరోగ్యకి వచ్చి గీకారం దోస, ఇంకా నేతి ఇడ్లీ తీసుకొని పక్కనే ఉన్న కుంభకోణం డిగ్రీ కాఫీకి వచ్చి ఒక స్వీట్‌లెసి ఆర్డర్ ఇచ్చాము. ఈ పేరు మాత్రం సూపర్‌గా ఉంది కదా! మర్చిపోయానండి. అక్కడ కనిపిస్తుంది కదా! అక్కడ కర్రీ పఫ్ కూడా తిన్నాను. వీడియో మాత్రం తీయలేదు. ఎందుకంటే ఆకలి వేసింది షాపింగ్ చేసేలకి. ఇంకా ఇంటికొచ్చేసామండి. ఒకసారి మా వారి ఆనందం చూడండి. నాకు ఏ పని లేకపోతే ఆయనకు నచ్చదేమో. నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలేమో. పార్సెల్ ఎందుకండి? అక్కడే తినేస్తే సరిపోయిద్ది కదా! ఇలాంటి డబుల్ పనులు నాకు తగ్గుతాయి కదా!